వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. అర్ధరాత్రి మెస్రం వంశస్థులు మహాపూజలతో అట్టహాసంగా ప్రారంభమైన కేస్లాపూర్ నాగోబా మహాజాతర. కేస్లాపూర్ లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర శాస్త్రోక్తంగా మహాపూజ నిర్వహించిన మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, అనిల్ జావద్ నాగోబా దేవతకు హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో గిరిజన ఆరాధ్య దైవం అన్న శ్రీ నాగోబా జాతర పుష్యమాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు పవిత్ర గంగా జలంలో నాగోబా దేవతకు అభిషేకం చేసి కొత్త కుండలో వండించిన నైవేద్యాలను సమర్పించి శాస్త్రోక్తంగా మహాపూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు నాగోబా దేవతకు హారతి ఇచ్చి జాతరను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నాగేష్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు కేస్లాపూర్ నాగోబా జాతర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. మెస్రం వంశీయులు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పవిత్ర గంగా జలంలో నాగోబాను అభిషేకించడం వారి అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతరను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గిరిజన గూడళ్లలోని ప్రతి కుటుంబంపై నాగోబా దేవత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ నాగోబా జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా గిరిజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ నెల 22న జరగనున్న దర్బార్ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన నాగోబా జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు దేవాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గిరిజనుల ఆచార వ్యవహారాలకు నాగోబా జాతర ఒక ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు ఏర్పాటులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సంవత్సరం దర్బార్లో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఈ నెల 22న నిర్వహించనున్న దర్బార్ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలు, నిఘాతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. అంతకు ముందు మెస్రం వంశీయులు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువాతో సత్కరించి నాగోబా దేవత చిత్రపటాన్ని అందజేశారు. आरती
కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ యువరాజు మార్మాటు, వివిధ శాఖల అధికారులు, మెస్రం వంశీయులు, పీఠాధిపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ స్టార్ 9 న్యూస్. बाहर खड़े करके निकला